హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. వీడియో ఏంటో తమ్నైల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా. పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్తో డ్రెస్ డిజైన్ చేసుకున్నానండి. అది ఎలా వచ్చింది, ఎక్కడ తీసుకున్నాను, ప్రైస్ ఎంత, ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ డ్రెస్ గురించి చూసేద్దామండి. డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుందండి, మొత్తం ప్లెయినే. ఇది ఈ డ్రెస్కి మొత్తం నేను 5.5 మీటర్స్ యూజ్ చేశానండి క్లాత్. ఈ క్లాత్ వచ్చేసి లెనిన్ కాటన్ అండి. మేముండే ఏరియాలో క్లాతులు దొరకవండి, చాలా తక్కువ దొరుకుతాయి. నేనైతే చాలా రోజులు వెతికి కామ్ అయిపోయా. చివరికి మా ఫ్రెండ్ గుంటూరు వెళ్తుంటే తనతో తెప్పించుకున్నానండి లెనిన్ కాటన్. ఇది వచ్చేసి మీటర్ 150 పడిందండి నాకు. సో 5.5 మీటర్స్ తీసుకున్నాను. మనకు 3 మీటర్స్లో అయినా అనార్కలి సూట్ వస్తుందండి, కాకపోతే గేరా ఎక్కువ ఉండదు. నాకు గేరా ఎక్కువ కావాలని చెప్పి 5.5 మీటర్స్ తీసుకున్నాను. చూడండి గేరా ఎంత వచ్చిందో. డ్రెస్కి నేను నార్మల్ రౌండ్ నెక్కే పెట్టించానండి. బ్యాక్ వచ్చేసి కూడా నార్మల్ రౌండే, కాకపోతే డీప్ పెట్టించాను. ఇవి థ్రెడ్స్ ఇంకా నార్మల్గానే పెట్టించానండి. ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ పెట్టానండి. ప్రిన్సెస్ కట్టే ఎందుకంటే మనకు ఫిట్టింగ్ నీట్గా కుదురుతుందండి. ప్రిన్సెస్ కట్ అయితే చివర్లో వచ్చేసి వైట్ జిగ్ జాగ్ చేయించానండి నేను. దుప్పట్టా వచ్చేసి బాందినీ స్టైల్ దుప్పట్టా కదా. దీనికైతే నేను చాలా వెయిట్ చేశానండి. నాకు డ్రెస్ క్లాత్ దొరికిన తర్వాత కూడా ఈ దుప్పట్టా కోసం వెయిట్ చేశాను. నేను చెప్పాను కదా మేమున్న సైడ్ క్లాతులు దొరకవని చెప్పి. సో చాలా వెతికానండి నేను. ఇంకా ఇన్స్టాగ్రామ్లో చూద్దామంటే దుప్పట్టా కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. సో నేను మ్యాక్సిమం నేను డిజైన్ చేసుకున్న డ్రెస్సులన్నీ తక్కువ కాస్ట్లో అయిపోవడానికి ట్రై చేస్తానండి. సో ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ వెతికానండి. చివరికి ఇది దొరికింది. పింట్రెస్ట్లో ఉండే సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అయితే దొరకలేదు, కానీ మ్యాక్సిమం ట్రై చేశానండి. ఇది నాకు శారీ దొరికితే ఒక శారీ తీసేసుకొని నేను మా చెల్లి 2 దుప్పట్టాస్గా స్టిచ్ చేయించుకున్నామండి. దుప్పట్టాకు వచ్చేసి 2.5 మీటర్ తీసుకున్నానండి నేను మొత్తము. ఇది క్లాత్ వచ్చేసి 60 గ్రామ్స్ అంటారు కదా, ఆ క్లాత్ అండి. చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది క్లాత్ వచ్చేసి. అండ్ అలాగే ఈ దుప్పటాకి చివర్లో ఈ లేస్ వేసానండి. పింట్రెస్ట్లో ఉండే లేసు చాలా కాస్ట్ చెప్తున్నారు, మనకు ఓవర్ బడ్జెట్ అయిపోతుందని చెప్పి నేను ఉండే ఊర్లో నాకు దొరికిన ఈ లేస్ని వేసానండి. లేస్ కూడా దుప్పటాకి చాలా బాగుందండి. డ్రెస్ వేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్స్కి అయితే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి. మీకు ఎవరికైనా ఈ కలర్ కాంబినేషన్ నచ్చి మీరు కూడా డ్రెస్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ దుప్పట్టా ఈ శారీ వచ్చేసి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను దీనికి బాటమ్ ఏం సెట్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి. ఈ డ్రెస్కి వచ్చేసి బాటమ్ నేను డ్రెస్ కలరే తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఇక్కడ దుప్పటాను హైలైట్ చేయాలనుకున్నా కాబట్టి సేమ్ కలరే తీసుకున్నానండి. నాకు యాంకిల్ లెంత్ తీసుకుంటే బాగోదు అనిపించిందండి. సో నార్మల్ లెగ్గినే తీసుకున్నాను. సేమ్ కలర్ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుందండి దుప్పట్టా. నేను అనుకున్నట్టే హైలైట్ అయ్యింది. ఒకసారి మీరు కూడా ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేయండి, మీ అందరికి కూడా నచ్చుతుంది. నేను ట్రై చేసిన ఈ డ్రెస్ కలర్ కానీ డ్రెస్ డిజైన్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి.